శత్రువుతో సయ్యాట. అందరూ వరుసగా నిలబడండి. ఈ రోజు మన జిమ్ క్లాస్ లో కొత్త గేమ్ ప్రారంభించబోతున్నాం. డార్జ్ బాల్ అయి ఉండకూడదు, డార్జ్ బాల్ అయి ఉండకూడదు. వీడు డాడ్జ్ బాల్ అయితే బాగుండు. నా కసితిరా వీడిని వైన్ చేయొచ్చు. మీరు అక్కడ ఏం చేస్తున్నారు? డాడ్జ్ బాల్ మనకొట్టేశాడు. బాగా కొట్టావు బటోస్కి, కానీ అది డాడ్జ్ బాల్ కాదు. మరి ఇంకేంటో? నిజానికి నేను అదే పెట్టాలనుకున్నాను, కానీ మన స్కూల్ నర్స్ గాయాలు సంఖ్య తగ్గించాలని అడిగింది. అందుకే నేను అతన్ని పెట్టాను. చూడండి. మీ అందరికి నేనే కొత్త డాన్స్ మాస్టర్ని. ఇప్పుడున్న డాన్సే నాకు చాలా ఎక్కువ. ఇక చాలే ఆపు కేక్. ఇక్కడ బోల్డ్ అంత మంది ఉన్నారు. బుద్ధిగా ఓ మంచి పార్ట్నర్ని ఎంచుకో. హాయ్ జాకే, నువ్వా? కొంపదీసి నీతో డాన్స్ చేయాలా ఏంటి? నువ్వు నాతో డాన్స్ చేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. అందరూ తన పార్ట్నర్ని వెతుకుంటున్నారు కదా, నువ్వేమంటావ్? ఒక విషయాన్ని తెలుసుకో, నీకు సరైన వాడు, జతగాడు, దుమ్ము రేపేవాడు ఇదిగో వీడే. వీడిని తగులుకో, నన్ను వదిలే. ఇక నా జతగా ఎవరు లేరు కాబట్టి నేను జారుకోవచ్చు. ఎక్కడికి జారుకుంటావు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి పార్ట్నర్స్ లేరో చెప్పండి. నాకు పార్ట్నర్ గా ఎవరు లేరు. క్యాండల్. కిక్కు. ఓ, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందన్నమాట. అవును, ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన పరిచయం అది. ఈ జ్యూసులమ్మి బాగా సొమ్ము చేసుకోవాలి. ఎలక్ట్రికల్ స్తంభాలకి ఆడవాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పిన ఆ పరిచయం ఎలా మర్చిపోతాను? ఈ జ్యూసులమ్మి బాగా సొమ్ము చేసుకోవాలి. ఓహో, అయితే ఇంకే మీ ఇద్దరు చక్కగా చేతులు కలపండి. అమ్ము, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే బొగ్గుమనేటట్టుంది. నువ్వు నాకు జోడి అన్న కర్మ. అది నీ కర్మ కాదు తల్లి, నా కర్మ. వదిలిపెట్టామా? అందరూ శ్రద్ధగా వినండి. ప్రతి జంట డాన్స్ పోటీల కోసం వాళ్ళే సొంతంగా ఏదైనా సిద్ధం చేసుకోవాలి. నీ పాడు ఆడ చెత్త నన్ను ముట్టుకోకు. నీ మగ ఆడ కాని చేతులు నాకు చాలా రోత పుట్టిస్తున్నాయి. నీతో డాన్స్ చేయను పో. నువ్వు ఆడ కాదు, తేడాలా ఉన్నా. నీతో డాన్స్ చేయడం కంటే ఇంటికెళ్ళి బాత్రూమ్లు కడుక్కోవడం బెటర్. నీతో డాన్స్ చేయడం కంటే నా మొహాన్ని పగలగొట్టుకోవడమే బెటర్. అదేదో త్వరగా చూసి వెళ్తాను. ఇక దేన్ని చూడకుండా కళ్ళు లోడేస్తా. నీతో డాన్స్ చేయను, ఇదే నా నీ నిర్ణయం. చెత్త మొహానికి నిర్ణయం ఒకటే, నేను నేను నీతో డాన్స్ చేయను. మీరిద్దరూ సరిగా డాన్స్ చేయకపోతే ఫెయిల్ అవటం ఖాయం. నా జీవితంలోనే ఫెయిల్ లేదు. స్టైలే తప్ప ఈ కిక్ బటోస్ కి ఫెయిల్ తెలీదు. అలాగే గెలిచిన వాళ్ళకి A+ వస్తుంది. దాంతో పాటు ఈ అందమైన ట్రోఫీ కూడా దొరుకుతుంది. అయితే నువ్వు నాతో డాన్స్ కి సిద్ధమేనా? ఇక మనకు వేరే దారి లేదుగా అమ్మడు. A+ తెచ్చుకోవాలి కిక్కు. ఆ ట్రోఫీ గెలవాలి. అయితే కలిసి గెలుద్దాం. కానీ నిన్ను చూస్తేనే నాకు ఎక్కడో మండుద్దే. కానీ నాకు నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి మహా చెడ్డ చిరాకు. నిన్ను చూస్తేనే నాకు కంపరం అమ్మడు. అయితే నా వంక చూడడం మాని. నువ్వు కూడా నా వంక చూడకు. నేనే చూడడం లేదు, నువ్వే చూస్తున్నా. అదంతా నీ కాల. అదంతా నీ భ్రమ. భ్రమ. నీ కళ. నీ కళ. కిక్కు నీ డొక్క చీరేస్తా. ప్రాక్టీస్ మొదలు పెట్టండి. నాకు ఎలాగైనా A+ కావాలి కిక్కు, అంతే. నాకు ఎలాగైనా ఆ ట్రోఫీ గెలుచుకోవాలనుంది సరే, అమ్మడు. అయితే నీకు డాన్స్ చేయడం చేత కదా? ఎంత మాట అన్నావు? నేను స్టెప్పులేస్తే నిప్పులేనే అచ్చిపుచ్చే. నా ముక్కు బద్దలైపోయింది. నా హెల్మెట్ ఏమైందో చూడు. నువ్వు నా ముక్కు పగలగొట్టేసావు, నా కాళ్ళు చితక్కొట్టేసావు. బక్క చిక్కన నిక్కర టెక్కల కిక్కు. ఒకే దెబ్బకు ఆ రెండు పీటల. నువ్వు కొంచెం క్లాస్ గా నాజుగ్గా ఆడలేవా? ఆ బాలరీనా డాన్స్ లా కిక్కు. మనది క్లాస్ కాదు, మాస్ బుల్లే. కూతలొద్దు, నీకు చేత కాదు కిక్కు. ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అప్పుడే కొంతమందికి A+ వచ్చేటట్టుగా ఉంది. ఏయ్ కిక్కు, నా డాన్స్ ఎలా ఉంది? చూసేవుగా నా తడాక, ఇంకా చూస్తావా? నాకెక్కడ అప్పడం అయిపోయింది తల్లి. అయినా నేను జిమ్ లో ఫెయిల్ అవుతానంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏం కంగారు పడొద్దు. ఇందులో గెలవాలంటే ఒక పద్ధతి ఉంది. మీకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ని ప్రాక్టీస్ చేయండి. అక్కడ జాకీ గంతులు గెలిచేలా ఉన్నారు. వాళ్ళ స్టైల్ కనిపెట్టారు, మనమేం సాధించాం. నువ్వు అలాగేం అనుకోకు. మనకంటూ ఒక పేరుంది. అది చూస్తే నువ్వు అదిరిపోతావు. ఇప్పుడు దేక్ బేబే. రెస్లింగ్ కిక్కు. అంటే మన స్టైల్ కాస్త రఫ్ గా ఉంటుందని చెప్పడానికి అది చూపించానులే. అయితే నాకు కూడా స్టైల్ ఉంది, చూడు.
ఏడుస్తుంది ఏంటి? ఏడవడం కాదు, సంగీతంలో అదో క్లాస్ స్టైల్ కిక్. కానీ నాది మాస్ టైప్ అని చెప్పానుగా. కాదు, ఇప్పుడు క్లాస్ గానే ఉండాలి. మాస్ టైప్, క్లాస్ టైప్, మాస్ టైప్, క్లాస్ టైప్ అంటున్నా. మాస్ టైప్, క్లాస్ మాస్ టైప్. క్లాస్ టైప్. అమ్మడు, అర్థమైంది. మన స్టైల్స్ ని కలిపేసుకుందాం. మనం క్లాస్ గా మాస్ గా డోస్ ఇవ్వాల్సిందే. ఈ మాత్రానికేనా డాజ్ బాల్ వదులుకున్నారు? ఇప్పుడందరం డాన్స్ చేద్దాం. Come on. ప్రాణాలు చేత పెట్టుకుని డాన్స్ ఆడాల్సి వస్తుంది. దీని ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఇంచుమించు తెలిసిపోయినట్టే. మేమే. వచ్చాడు ఆపద్బాంధవుడు. మనం ఎంత కలిసి డాన్స్ చేసినా ఈ సుప్రీం హీరోకు మాత్రం నిన్ను చూస్తే ఎక్కడో మండుద్ది. మర్చిపోకమ్మడో. నాకు కూడా చిరాకే, అయినా తప్పు దక్కికు. అయితే ఇందులో గెలుద్దాం రా. విష్ణు చక్రంలో తిరుగుతోంది, తిప్పుతోంది. పగ తీర్చుకుంది. వస్తున్నా. ఇప్పుడు మాస్ వంతు. వెళ్ళు 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 వెళ్ళు. ఓకే, ఇప్పుడు క్లాస్ వంతు చూడండి. ఇది మీరు కేవలం చూడగలరు కానీ చెయ్యలేరు. అంత గొప్ప డాన్స్ ఇది. మీరే కాదు, మేమే చేయగలం. స్టెప్పులు అదిరిపోతున్నాయి. నువ్వొచ్చే. ఈ సంవత్సరం ఇదే బెస్ట్ స్టెప్. కూడా చేసేలా ఉందే. ఇక్కడ రెండు జంటలు బాగా పోటీ పడేటట్టుగా ఉన్నాయి. కడుపులోనంతా బయటకు వచ్చేలా ఉంది. నేనున్నాను కదా. నువ్వు ఉన్నావనే కదరా నా భయం. తారా జువలా ఎగిరింది. అమ్మడో, నేను వస్తున్నాను. ఆగు. మాకిదేమీ కాదు కొత్త. ఇప్పటికైనా తెలిసిందమ్మా సొత్త. నీకైనా మరి తనకైనా ఎవరైనా మరి ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తాడు, ఇస్తాడు కిక్. ఇది నేను తట్టుకోలేను. మాతో పెట్టుకోకు, మడతడిపోద్ది. నాతో పెట్టుకుంటే దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఈ డైలాగ్ నీకు సూట్ కాదు పాప. తగ్గు. గంత నీ సత్తా ఏంటో చూపించు. నాకిప్పటికే లోపల తడిసిపోయింది కిక్కు. తాగుతలే. ఇదెలా ఉంది? ఛాన్స్ దొరికితే డాన్సులా, రొమాన్సులా బోన్సులు విరిచేసిన చేతులివే. రెడీయా బుల్లే? దద్దరిల్లాలా. ఇలా చూడండి, ఇది సుప్రీం స్టైల్. అవునా? ఇలా చూడండి, మీరు దీపావళి టైంలో మాత్రమే చూసే ఒక అద్భుతాన్ని చూపిస్తాను. మీకోసం వెయిటింగ్ అమ్మడో. వచ్చాయి. మా జంటను చూసి మీ కళ్ళల్లో మంటలు పుట్టాలి. హౌ ఇస్ ఇట్? నాకు మంటలు పుడతానేరా బాబు. ఈ యుగానికి ఒకటి సగానికి నువ్వైతే నీ బలాన్ని నేనవుతా అమ్మడో. ఈ అతలకు సుందరి మతిపోయేలా నువ్వు స్టెప్స్ వేస్తుంటే సూపర్. నేను వస్తున్నా. నేను వెళ్తున్నా. మన టాలెంట్ కి హద్దు కనిపించే ఆ మిన్ను ఇక పైన మనదే జోడీ నెంబర్ 1. నువ్వు క్లాస్ గా నోసు పగలగొట్టేశావు. నువ్వు మాస్ గా అంతా స్మాష్ చేసావు. సూపర్ సీనా. ఇంటికి వెళ్ళి తలస్నానం చేయాలి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఎవరు గెలిచారో తెలుసుకోలేకపోతున్నాను. అది నిర్ణయించుకోవడానికి ఒకటే మార్గం ఉంది. అంటే ఇంకో డాన్స్ చేయమంటావా? కాదు, డాజ్ బాల్. మళ్ళీ ఇరుతున్నారు. కుక్క కాటికి చిక్కు దెబ్బ.
నేను ఫంక్షన్ నుంచి తిరిగొచ్చేంత వరకు మీరిద్దరూ గుద్దుకోకుండా బుద్ధిగా ఉంటారా? అలాగే అమ్మా. ఎక్కడికెళ్ళినా మీ మీద చాడీలే, రౌడీలారా. అదంతా జరిగిపోయిన కథ మాకిప్పుడు బాగా బుద్ధొచ్చింది. అసలు నాకు తమ్ముడంటే ప్రాణం తెలుసా? అన్నయ్య సన్నిధి. 3 గంటల వరకు ఈ మూడ్ మారకూడదు. వెళ్ళిపోయిందా? ఆగు అన్నయ్య. వెళ్ళిపోయింది. ఆ రోజు నన్నెందుకు అలా కొట్టా? నిన్ను కొట్టడానికి కారణం కావాలేట్రా? పేరు బ్రాడ్ బటౌస్కి, వెయిట్ 45 కిలోగ్రామ్స్. ప్రత్యేకత ఏడిపించడం, బలహీనత కొళాయి నీళ్లు. పేరు కిక్ బటౌస్కి, బరువు 23 కిలోలు. ప్రత్యేకత సాహసాలు చేయాలనుకోవడం, బలహీనత చిలిపి అల్లరి. నిన్ను వదిలిపెట్టను. నిన్ను అన్నని దొంగలా చేసి స్వారీ చేస్తున్నా. 3 గంటల తరువాత నీకు దమ్ముంటే అలాగే రా. ఇప్పుడు పో. వద్దు, నీ ఎంగిలి యాసిడ్ లాంటిది. అమ్మొచ్చే టైం అయింది రారో. నువ్వే గెలిచావు తమ్ముడు. లేదన్నయ్య, ఇప్పుడు గెలిచింది నువ్వే. పోన్లే, మనం ఇద్దరం కూడా గెలిచామనుకుందాం. హలో హలో మిస్టర్ బటర్స్కీ. వెంటనే మీరిద్దరూ మీ రూములోకి వెళ్ళండి. దెబ్బలాడుకున్నందుకు మీకు ఇదే శిక్ష. కానీ ఎలా? తనకు విషయం తెలిసింది. నాకు అనుమానమే లేదు. ఖచ్చితంగా నీ వల్లే అమ్మకు అనుమానం వచ్చినట్టుంది. మమ్మీ తక్కువేం కాదు, అయినా ఈసారి ఏదో జరిగింది. తనకెలాగో అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కానీ మనం తను ఎలా తెలుసుకుంటుందో ఆ విషయాన్ని తెలుసుకుందాం, ఓకేనా? ఓకే పిల్లలు, మీ శిక్షా కాలం పూర్తయింది. మీ గదుల్లోంచి బయటికి వెళ్ళొచ్చు. కానీ ఈసారి ఇంకెక్కడైనా అల్లరి చేశారో కుళ్ళబొడి చేస్తాను, జాగ్రత్త. హలో మిస్టర్ బటర్స్కీ. ఈవిడ ఎవరో ఈ స్వరం ఎక్కడో విన్నట్టుందే. నేనే చిచ్చర పిడుగునే. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. నన్ను పట్టుకుంటావా? రా, చేసుకుందా. ఇప్పుడు చూడు మిస్ చికురాలి, అయితే మీరేనన్నమాట నా మీద నిఘా వేసింది. ఖచ్చితంగా నేనే. కాలనీ అంతా క్షేమంగా నిశ్చింతగా ఉండేలా చూసుకునే బాధ్యతలన్నీ నాకే కదా ఉన్నాయి. ఏదో సరదాకి చేసాం. మీ సరదా మిగతా వాళ్ళకి ప్రాణ సంకటంగా ఉంటోంది. అలాంటి మీ మాటలు నా దగ్గర సాగవు. అణచి పారేస్తానంతే. మీరు ఈ ప్రాంతానికి వచ్చేదాకా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండేది. మీ అన్నదమ్ములిద్దరూ తోకలేని కోతులు. హలో మిస్టర్ విక్కీ, మొక్కలు కత్తిరించడానికి అంత చప్పుడు అవసరమా ఏంటి? మరొక్కసారి ఈ కాలనీలో మీ వల్ల గడ్డి పరక నలిగినా నిన్ను జీవితాంతం బయటికి రాకుండా చేసేస్తాను. జాగ్రత్త. మీరు దిగులు పడకండి. కేక్ ఇక మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలాంటి అలరి చెయ్యడు. చెయ్యకూడదు కేక్. అలాగే మమ్మీ. నేనే సూపర్ హీరోని. తుడి చేస్తున్నాను తల. ఎందుకు వచ్చిన గోల? దిగి వెళ్ళిపోతే బెటర్. గంతర్, ఇదెక్కడ అన్యాయం? ఇక ఒక్కసారి పట్టుబడిపోయినా నా జీవితం అంతా ఈ గదిలోనే గడపాల్సి వస్తుందని మమ్మీ అంటోంది. నాకు తెలియదు కిక్కు, కానీ ఆవిడ చాలా మంది పిల్లలకి కంకు తినిపించిందంట. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇది విత్తరపోయింది. వీడు మల్లోకులో లేడు. ఇది నవ్వే మర్చిపోయింది. వీడికి వాచిపోయింది. తనెవరో మర్చిపోయాడ్రా బాబు. ఈ బానిసత్వం పోవాలి. మనకు స్వతంత్రం రావాలన్నయ్య. స్వతంత్రం రావాలంటే మనం ఇక్కడి నుంచి పారిపోవడం ఒకటే దారి. చిక్కరాలి ఇంట్లోనా? అక్కడికెళ్ళిన ఏ వస్తువు మళ్ళీ తిరిగి రాదు. ఇక నీ జీవితం అంతా గదిలోనే గడపడానికి సిద్ధంగా ఉండు. అర్థమైందా? నువ్వు ఇలా వెన్నుపోటు పొడుస్తావని నేను అస్సలు ఈ అనుకోలేదు. దెబ్బతో నీకు అప్పడమే. నువ్వేం భయపడే గంతర్. తన గురంతా నా మీదే. నువ్వేం చేసినా తను పట్టించుకోదు.
అయితే నన్ను ప్లాన్ ప్రకారం వెళ్ళని ఎలాగైనా దొంగతనంగా ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆ చెత్త నుంచి నీ స్కేట్ బోర్డ్ తీసుకొస్తానా. దానికి చెట్టు వెనక నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ పప్పి అరుపులు కరుపులు కూడా తప్పించుకుని జైలు అంటే ఒక కాంపౌండ్ నుంచి బయటపడి నీ వస్తువు నీకు క్షేమంగా అంత చేయాలి. అంతే కదా కిక్కు? సరే అలాగే చేస్తా. 1 డబ్బు కోసం, 2 నీ కోసం, 3 నేను రెడీ, 4 ఏంటంటే ఇదేంటి గంతర్, చివరికి నీకు ఇంతేనా? ఆ రోజుల్లోనే మా అమ్మ నాన్న వేసిన శిక్షలో నాకు ఇంకా బాకీ ఉన్నాయి. ఈ 6 నెలల పాటు నాకు ఈ శిక్ష తప్పదు. పోన్లే, హాయిగా ఇక్కడ నిద్రపోతాను. గంతర్, అయినా నా పోరాటం ఆగదు. ఇలాంటప్పుడు నాకు సాయం చేయడానికి ఒకరు పనికొస్తారు. బ్రాడ్, నీకంటే గొప్ప శత్రువులు నాకు ఇంటి బయట కూడా ఉన్నారని నీకెప్పుడైనా నీకు చెప్పాను? నేనే కాదు, ఊరంతా శత్రువులే. సర్లే, నీ తంటలేదో నువ్వు పడు. ఏదో ఒక పిచ్చ పని చేసి నువ్వు లోపలికి వెడితే నేను చూసి హే ఆనందిస్తాను. బ్రాడ్, నీ పర్సు ఒకసారి ఇవ్వు. ఈ పర్సా చూపించరు బా. ఏయ్! నిన్ను ఆ? ఇది మా అన్నదమ్ముల అనుబంధం తెలీదా? ఆ ముసిల్దాని బాధ భరించడం కంటే నిన్ను ఇలా పట్టుకోవడమే మంచిది. అందుకే నేను నీ దగ్గరికి వచ్చా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇక్కడ కాదు, వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. దాని జంక్షన్ జామ్ అయిపోవాలి. నేను కూడా తన అరాచకత్వం ఆపేయాలి. తన వల్ల మనం మాత్రమే కాదు, ఈ కాలనీ అంతా కష్టపడుతోంది. సరే, ఏం చేద్దాం చెప్పు. ఎలాగైనా ఆవిడ బుర్ర గిర్రుమని తిరిగేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాంటి చెత్త పనులు చేయడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు చూడు, దాని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. సీరియస్ టైంలో జోకులేంటి? జోకులు కదా, నేనిచ్చే జర్క్కి దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడకపోతే అప్పుడొచ్చే అడుగు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఆహా, ప్రశాంతంగా ఉంది, నిశ్చింతగా ఉంది, అందంగా ఉంది. అరుపులు లేవు, పిల్లల హడావిడి లేదు. ఎలాగైతేనే చివరికి నేను అనుకున్నట్టే అన్ని సాధించగలిగాను. ఆ! 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 ఇక నీ జీవితాంతో నీ గదిలో నీ గడపక తప్పదు బటర్స్కే. ఈ రీసైక్లింగ్ దానితో నీ చెత్తని కూడా కలిపేస్తావా? మీ అమ్మతో చెప్తానుండో. ఎదురున్నారేంటి? హలో, ఇప్పుడేం వడకు, నాతో వచ్చే చాలు. అదేంటి? సరే, అవి మనతో వచ్చేస్తాయి. అసలు ఇదంతా ఏంటి? వస్తున్నా. ఓ మీరా, మీకేం కావాలి? మిస్టర్ బొటోస్కి, ఎవరు చెప్పడు, ఎలా చెప్పడు, ఏదని చెప్పడు, ఎన్నని చెప్పడు. మీ అబ్బాయికి కిక్కు 1 కాదు, 2 కాదు, 1 కాదు, 2 కాదు. ఒక పక్క చెత్త బుట్టలో కలిపేస్తున్నాడు, మరో పక్క ఎగురుతున్నాడు, ఇంకో పక్క అరుస్తున్నాడు, అర్పిస్తున్నాడు. మొత్తానికి నా మతి కాస్త చెడగొట్టేస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా ఎక్కడున్నాడేంటి? మమ్మీ, నా గదంతా శుభ్రం చేసేసాను. ఇప్పుడైనా నువ్వు వెళ్ళమంటేనే బయటికి వెళ్ళి ఆడుకుంటాను. అరే మీరా, చికురలి అంటే ఎప్పుడొచ్చారు? అలా బయట నుంచున్నారంటే రండి లోపలికి. లేదు లేదు, ఇతను చూశారు కదా, కిక్కి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇక మీరేం చెప్పినా నేను వినను. మరి ఎండలు తిరక్కండి, ఇలాగే బుర్ర తిరిగి చురుబుర్లాడతారు. ఏంటిది? నువ్వే చూసావు కదా, అన్ని చోట్ల ఆ కిక్కే అల్లరి చేశాడు. మరి ఈవిడికి మతి చెల్లించింది. సారీ కిక్, తన మాటలు విని నేను అనవసరంగా ఇబ్బంది పెట్టాను. స్వేచ్ఛగా అందరి పిల్లల్లా ఆడుకోనివ్వకుండా చేశాను. కాసేపు తర్వాత చివరికి ఎలాగో మనం అనుకున్నట్టు సాధించేశాం. అదే సాకుతో మన సరుకులన్నీ మళ్ళీ సంపాదించేశాం. నా ఆటోగ్రాఫ్ ఉన్న ఇది ఎవరిదే? ఈ మొకేట్. ఈ విగ్గు ఎవరిదే? ఇక్కడ సరిపోదేమో. ఇక్కడ ఇక్కడైతే ఓకే. పర్సు. హే, అదరగొట్టావు. అప్పుడేనా? అయితే నువ్వు రెడీయా? ఎప్పుడో రెడీ. ఎవరలాట?